నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి మంత్రి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నంద్యాల వీధులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ప్రధాన వీధుల మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. జై హింద్, భారత్ మాతా కీ జై నినాదాలతో దేశభక్తి స్ఫూర్తి వెలువరిసింది. ర్యాలీకి ముందు నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని చేతుల కొట్టి జిల్లా యంత్రాంగం జాతీయ జెండాకి నమస్కరిస్తూ వందనం గడిస్తూ దేశభక్తిని చాటుకోవడానికి మన జాతీయ జెండాను మోసుకుంటూ మనమంతా వచ్చాము. ఎంతో గర్వకారణం. దీనికి ఎవరైతే అసూలు భాషారో మన స్వాతంత్రం కోసం వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని ఫలితాలుగా అందజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి అసూలు భాషతో అందరం కూడా ఈరోజు దేశ ఐక్యత సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావనతో మనం అందరం కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూలుకి బాగుతూ మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈ రోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు పేరు అందరికీ కూడా శుభాకాంక్షలు.